తప్పు నాదే, క్షమించండి, సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్నాం. జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటానని హామీ. జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష చూస్తున్నాం. సో 79 సంవత్సరాల వయసులో అదుపు తప్పి ఈరోజు జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి చేసినట్టు మోహన్ బాబు మళ్ళీ వచ్చి ఈరోజు క్షమాపణ అడిగిండు. డైరెక్ట్గా కలిసి ఈరోజు ఆయన చేతులు పట్టుకొని క్షమాపణ అడిగిండు. నిజంగా ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు. అదేవిధంగా జర్నలిస్టులు సాధించినటువంటి విజయంగా మనం చెప్పొచ్చు. ఇంకొక వైపు అల్లు అర్జున్ ఇంతవరకు ఆ కుటుంబానికి పరామర్శ లేదు, ఆ కుటుంబానికి కనీసం ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా కనబడతలేవు. సో ఇప్పటికి కూడా అదే పొగరుతోటి, అదే పుష్ప అనేటువంటి ఒక మాయలో ఈరోజు డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక ధోరణితో ఉన్నది తప్ప వేరే ధోరణి కనబడతలేదు. ఆయనకు డబ్బే పరమావధి అయిపోయింది, సినిమానే పరమావధి అయిపోయింది, కానీ ప్రాణం పరమావధి కాలేకపోయింది. ఒక ఆడబిడ్డ, ఒక చిన్న బాబు, ఈరోజు ఒక ఆడబిడ్డ చనిపోయింది, చిన్న బాబు ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. అయినా కానీ కనీసం మానవత్వం లేనటువంటి మృగాలు ఈరోజు డబ్బుల కోసం ఈరోజు శవాల పైన ప్యాలలు ఎదుర్కొంటా ఉన్నాయి. మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్, అల్లుడు ఎలా ఉన్నావు అని అడిగిన చిరు, సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్, అనంతరం నాగబాబు నివాసాన్ని కూడా అంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. చిరంజీవి గారు ఆయన ఒక నరరూప రాక్షసుడు కూడా మీరు బదిస్తున్నారు. ఆడబిడ్డకు కనీసం మీరు మద్దతు తెలిపే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం.